నేను ఒక పెద్ద సూపర్ స్టార్ గురించి చెప్తా. హ్మ్. ఆ పెద్ద సూపర్ స్టార్ పేరు చెప్పకూడదు, కానీ అర్థమైపోతుంది మీకు. అతనేంటంటే ఒక పెద్ద స్టారు. అతను ఎక్కడ అడుగు పడితే అక్కడ ఒక మ్యాసివ్ రోరింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఉన్న ఒక కోరిక ఏంటో తెలుసా? ఇన్స్టా రీల్స్ చేయాలని. ఓకే. నాకు ఫస్ట్ జోక్ అనుకుని అని అతను రెస్ట్రిక్ట్ ఎందుకు అవుతున్నాడంటే ఈజ్ నాట్ అలౌడ్ టు డూ. అలా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ సెల్ఫీ వీడియోలు పెట్టేసి హే నేను ఇక్కడ ఉన్నాను, ఇది తింటున్నాను, అది ఎందుకంటే అతని స్టేచర్కి అది కరెక్ట్ కాదని అతను కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ అంత స్టార్కి ఉన్న ఒక నార్మల్ ఒక 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు చేయగలిగే ఒక పని ఇన్స్టాగ్రామ్ రీలు అతని డ్రీమ్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బా రీజన్ ఏంటి? అది ఇంకా అతని స్టేజ్ కాదు చేయకపోవడానికి. ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇన్లైక్లు వచ్చాయి, కింద కమెంట్స్ ఏ వచ్చాయి. ఏ హీరోకి అందుతాయి కరెక్ట్ మెసేజెస్? మొన్న ఏదో మాటలో విశ్వంబర షూటింగ్ చేసినప్పుడు చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు షాక్ అనిపించిన విషయం ఏంటంటే ఆయన సక్సెస్లో ఆయనకు తెలుసు తప్ప ఆడియన్స్ తాలూకు రియాక్షన్ ఎప్పుడు ఆయన చూడలేదు. మెడ్రాస్లో ఉన్న తెలుగు థియేటర్స్కి వెళ్తే ఈయనప్పుడు యాక్టర్ వస్తున్నాడు అని తెలిస్తే గోల్ చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా అన్నది మారువేషం వేసుకెళ్తే తప్ప తెలియదు. ఆయనకు అంత సీన్ లేదు, అప్పుడు అంత ఆలోచించలేదు, అంత టైము లేదు. కరెక్ట్. సో అతనితో ఏదో మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ పలానా థియేటర్కి ఇంత రెస్పాన్స్, అంత మాకు నెంబర్స్ ద్వారా తెలుస్తుంది తప్ప మాకు రియాక్షన్ తెలియదు అంటే ఏంటి ఇంత పెద్ద స్టారు మిస్ అయింది ఇదా? ఆయన సొంత వర్క్ రికగ్నిషన్. ఇక్కడ ఈ సందర్భంగా చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తా. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నేనేం చేస్తానంటే ఇంకా ఆయన్ని కలవటం ఇవన్నీ ఎందుకు, మనకు ఒక ఛానల్ ఉంది. ఆయన కెరీర్లో ఒక బెస్ట్ 50 days 50 మూమెంట్స్ 50 ఫిల్మ్సా 50 మూమెంట్స్ 50 మూమెంట్స్ మనం చెప్దాం, మనం గుర్తు చేద్దామని నేను ఒక 50 టాపిక్స్ తీసుకొని చేశారా. డేట్స్, చిరంజీవి గారి డేట్స్, బెస్ట్ డేట్స్ బాగుంది. చిరంజీవి గారి బెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఇట్లా అనుకుని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. జస్ట్ నాకు ఒక పని కావాలి, ఐ క్రియేట్ మై సెల్ఫ్. చాలా బాగుంది. ఎక్కడుంది ఇది? మన ఛానల్లో పెట్టాను నేను, యూట్యూబ్లో పెడితే నాకు ఎవరు ఫోన్ చేసి ఎవరు మాట్లాడారంటే చిరంజీవి గారు నా లైఫ్ నాకు గుర్తు చేస్తున్నావు, ఐఎమ్ ఫెంటాస్టిక్ శివ, ఐఎమ్ సో హ్యాపీ, ఇలాగా ఐడియా ఎవరికి రాలేదు, నువ్వు చేస్తుంది నాకు నా డేస్, నా గోల్డెన్ డేస్ అన్ని గుర్తు చేస్తున్నావు అని చెప్పడం అనేది ఇంకా ఆయనకి మెగాస్టార్ కాబట్టే కుదిరింది. అది అంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఆయన మిస్ అయింది ఇవే. ఏ యాక్టర్కైనా నేను చూసింది అదే. ఏంటంటే వాళ్ళు ఒక స్టేచర్ వచ్చేసిన తర్వాత కొన్ని లిమిట్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళా రోడ్ల మీద తిరగలేరు, కావాల్సింది తినలేరు. అయితే అది దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారని వాళ్ళ నోట్లోంచి వింటే మనకి ఇప్పుడు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అర్థం కాదు. కరెక్ట్. సో ఎక్కడైనా మీడియాకర్ ఉండిపోవడం బెటర్. ఎప్పుడైనా నాకు అదే అనిపిస్తుంది. అంటే ఉన్నాము లేము, ఈ మధ్యలో ఉండటం బెటర్ తప్ప అయిపోయింది చేసాం ఇంకా మనం ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఏం చేసిన కాంట్రవర్సీ, ఏం మాట్లాడి సరదాగా హాయిగా మాట్లాడుకున్నా కూడా కాంట్రవర్సీ లేకపోతే వాళ్ళు రోజు మనం మాట్లాడేవే. సో ఇందా మీరు అడిగిన దానికి ఇలా మనసులో పెట్టుకునే అభిమానం ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. నాట్ ఎవ్రీ యాక్టర్ గెట్స్ ఇట్. నేను 200% చెప్తున్నాను. అలాగా నాకు ఒక పెద్ద స్టార్లు ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన తర్వాత దొరికే రికగ్నిషన్ ఏదైతే ఉందో నాకు అమృతంతో అది మొత్తం వచ్చేసింది. కరెక్ట్. అది కొన్ని డెకేడ్స్ పాటు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పుట్టిన జనరేషన్ పిల్లలు కూడా చూడడానికి కారణం దాని తాలూకు గొప్పతనం అలాంటిది. ఇది ఒక ఎత్తు. కానీ లైవ్లో మనం కనిపించగానే స్క్రీన్ మీద క్లాప్స్ కొట్టి ఇందాక నేను చెప్పాను, నాటక రంగంలో యాక్టర్స్కి దొరికే, డైరెక్టర్స్కి వాళ్ళకి దొరికే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మనకి థియేటర్స్లో దొరుకుతుంది, ఓటీటీలో ఉండదు. నాకు తెలిసి దీన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు నాటకాలు లేకపోయినా నాటకాల తరహాలో ఎంజాయ్ చేస్తుంది. నాకు తెలిసి పర్ఫెక్ట్ రికగ్నిషన్ అందుకున్నది ఒక్క సుమగారే. డైరెక్ట్గా యాంకరింగ్ చేస్తూ ఉంటారు, క్లాప్స్ పడిపోతూ ఉంటాయి. రైట్ ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ హౌ. నో మీరు చెప్తుంది కూడా ఒక థియేటర్ ఆర్టిస్ట్కి ఏమేమి ఉండాలి, ఎంత స్పాంటినిటీ ఉండాలి. 200%. ఆవిడ స్పాంటినిటీ గురించి మాట్లాడాలంటే సెపరేట్ ఎపిసోడ్ చేస్తాను, నన్ను పిలవండి, నేను పిలుస్తాను. అంటే ఆవిడ అమ్మాయిలతో పాటు అదే ఒక్కడనే మాట్లాడడం కాదు, బట్ నేను మాట్లాడగలను కూడా. అంటే నేను చెప్తుంది ఇప్పుడు మీరు రికగ్నిషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్ తీసుకొస్తే అలా లైవ్ లో ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు నిజంగా లేదు సోర్స్. కరెక్ట్.